బుల్టన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాజ్ తరుణ్ వర్సెస్ లావణ్య కేసులో మరో ట్విస్ట్. లావణ్యపై నటి మాల్వి మల్హోత్రా మరోసారి ఫిర్యాదు చేసింది. ఫిలింనగర్ పిఎస్లో లావణ్యపై కంప్లైంట్ చేశారు మల్హోత్రా. తన సోదరుడిని లావణ్య బెదిరిస్తుందని ఆరోపిస్తోంది. తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మల్హోత్రా చెబుతున్నారు. అంతకుముందు మాల్వి మల్హోత్రాపై లావణ్య ఫిర్యాదు చేశారు. మల్హోత్రా కుటుంబం నుంచి తనకు ప్రాణహాని ఉందని నార్సింగ్ పోలీసులకు లావణ్య ఫిర్యాదు చేశారు. మాల్వి కారణంగానే రాజ్ తరుణ్ తనకు దూరం అయ్యాడని లావణ్య ఆరోపణలు చేసింది. తనను చంపుతామని బెదిరిస్తున్నారని ఫిర్యాదులో చెప్పింది లావణ్య. ఈ సమయంలో లావణ్యపై హీరోయిన్ మాల్వి మల్హోత్రా సైబరాబాద్ సిపికి ఫిర్యాదు చేసింది. తాను లావణ్యకు బెదిరించలేదని మాల్వి చెప్పింది. రాజ్ తరుణ్తో తనకు ఎలాంటి సంబంధమూ లేదని మాల్వి చెప్పింది. రాజ్ తరుణ్ కేవలం తన సహనటుడు మాత్రమేనని తేల్చి చెప్పింది. కాగా లావణ్యపై మల్హోత్రా ఫిలింనగర్ పిఎస్లో మరోసారి ఫిర్యాదు చేయడం చర్చనీయాంశంగా మారింది. మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాజ్ తరుణ్ వర్సెస్ లావణ్య కేసులో మరో ట్విస్ట్. లావణ్యపై నటి మాల్వి మల్హోత్రా మరోసారి ఫిర్యాదు చేసింది. ఫిలింనగర్ పిఎస్లో లావణ్యపై కంప్లైంట్ చేశారు మల్హోత్రా. తన సోదరుడిని లావణ్య బెదిరిస్తుందని ఆరోపిస్తోంది. తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మల్హోత్రా చెబుతున్నారు. మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాజ్ తరుణ్ వర్సెస్ లావణ్య కేసులో మరో ట్విస్ట్. లావణ్యపై నటి మాల్వి మల్హోత్రా మరోసారి ఫిర్యాదు చేసింది. ఇక ఈ తాజా ఫిర్యాదుకి సంబంధించి మరింత సమాచారాన్ని మా రిపోర్టర్ రానా లైవ్ అందిస్తారు. రానా, చెప్పండి. రోజుకో ట్విస్ట్, ఒకరిపై ఒకరు ఆరోపణలు, ఫిర్యాదులు రోజు కూడా ఇదే జరుగుతుంది. రాజ్ తరుణ్ పైన ఎప్పుడైతే లావణ్య అనేకమైనటువంటి ఆరోపణలు చేసిందో దానికి సంబంధించినటువంటి ఆధారాలు తన వద్ద ఉన్నాయనేసి కూడా ఎప్పుడైతే ఆమె మీడియా ప్రముఖంగా కూడా చెప్పిందో నార్సింగ్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చింది. అప్పటి నుంచి కూడా ఇది పెద్ద ఎత్తున కూడా వైరల్ అయినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. దానిపైన రాజ్ తరుణ్ స్పందించాడు. రాజ్ తరుణ్ మాల్వి మల్హోత్రాకి నాకు ఎటువంటి సంబంధం లేదని కూడా తను సర్టిఫికేట్ ఇచ్చాడు. అలా కావాలనే లావణ్య నా పైన ఆరోపణలు చేస్తుందంటూ కూడా అతను చెప్పినటువంటి నేపథ్యంలో తర్వాత మరుసటి రోజు అనూహ్యంగా ఎక్కడో ముంబైలో ఉన్నటువంటి, ఢిల్లీలో ఉన్నటువంటి మాల్వి మల్హోత్రా సడన్గా హైదరాబాద్లో ప్రత్యక్షమైంది. ప్రత్యక్షమైన తర్వాత తన సినిమా ప్రొడ్యూసర్స్తో సైబరాబాద్లోని ఉమెన్ సేఫ్టీ వింగ్కి వచ్చి ఆమె ఫిర్యాదు చేసింది లావణ్య పైన. తనకు ఎవరైతే రాజ్ తరుణ్కి ఎటువంటి సంబంధం లేకపోయినా, ఎఫ్ఐఆర్ లేకపోయినా ఎఫ్ఐఆర్ ఉందంటూ, పైగా నా కుటుంబ సభ్యుల్ని బెదిరిస్తుందంటూ కూడా అక్కడ ఆ కంప్లైంట్ ఇచ్చినటువంటి పరిస్థితి కనపడుతుంది. తర్వాత లావణ్య మీడియా ముందుకు వచ్చింది. లావణ్య మీడియా ముందుకు వచ్చిన తర్వాత దాదాపు మాల్వి మల్హోత్రా పైన, మరొక హీరోయిన్ పైన ఆమె ఆరోపణలు చేసింది. దాంతోపాటు ఒక